మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మళ్ళీ తిరిగి ఈ శనివారం కార్యక్రమాల్లో మనందరం ఈ విధంగా సమాజముగా సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడి ఇట్టి భాగ్యం మనందరికి ఇచ్చినందుకు, మరి అలాగనే అనేక మంది కార్యక్రమాలు చూస్తున్నారు. వారిని వారి కుటుంబాలని మనలందరినీ వారమంతా చల్లగా కాపాడి తన కృపలో భద్రపరిచి తిరిగి శనివారం ఆయన మాటలు వినగలిగే స్థితి, గ్రహించగల హృదయం మనకు దేవుడు ఇస్తున్నందుకు, మరి మన అందరి కుటుంబాలు దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలియచేస్తూ, జీవము దేవుని పిల్లారా, ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, అందరూ తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడి ఈరోజు మళ్ళీ సమాజముగా కూడి తండ్రి నీ మాటలు స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి, నీ మాటలు విని ధ్యానం చేసుకొని బ్రతకడానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి, గ్రహించగల హృదయం మఖ్యమని అడుగుతండి. నన్ను సాధనంగా పనిముట్టుగా వాడుకొని నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. జమ్మగలిగిన దేవుని పిల్లారా, సమాజముగా కూడటం వలన ఏంటి ప్రయోజనము? సమాజముగా మీరు కూడుకోవాలా అని చెప్పేసి పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి అపోస్తలైన పౌలు గారు హెబ్రేలుకు పత్రిక రాస్తూ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కొందరు మానుకున్నట్లుగా నాకు కనపడుతున్నారని మనం చూడగలిగితే హెబ్రేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మరి పౌలు గారు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, కొందరు మానుకుంటున్నట్లుగా, సమాజంగా కూడుట మానుకుంటున్నట్లుగా నేను వింటున్నాను, నాకు కనపడుతుంది. అసలు ఎందుకు మానుకుంటున్నారు అని అపోస్తలైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. మీరు ఎందుకు మానుకుంటున్నారు? సమాజంగా కూడుకోవటం ఎందుకు మానేస్తున్నారు అంటే, సమాజంగా కూడుకోవటం మానేస్తే దేవుని పిల్లారు మనం ఏదో కోల్పోతున్నాం, ఏదో పోగొట్టుకుంటున్నాం. ఇంతకీ ఏమి పోగొట్టుకుంటున్నాం, ఏమి కోల్పోతున్నాం? సమాజంగా కూడుకోవటం వలన మనకు ఉపయోగం ఏంటి అని చెప్పి మనం ఆలోచించగలిగితే, పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియచేస్తున్నాడంటే, మీరు సమాజంగా కూడుట కొందరు మానుకున్నట్లుగా, సమాజంగా కూడుట అంటే సమాజంగా కూడటం మాత్రం అసలు మానకండి. మీరు మానక ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు, ఆ దినము సమీపించుకున్న కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పులి కొరుపుకోనండి. అంటే మీరు కానీ ఒకరు కలిసి ఉంటే, ఒకళ్ళొకళ్ళు సంగముగా కూడుకుంటుంటే ఏమైందంటే, ఫస్ట్ మనకేందంటే ప్రేమ కలిగి ఉంటాము అని చెప్తున్నాడు. ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. ఒకళ్ళకొకళ్ళు లోబడే మనసు మీకు వస్తుంది అని చెప్తున్నాడు. మరి ఒక సమాజంగా మనందరం ఇక్కడ కూడుకొని ఎక్కువగా కూడుకొనటం వలన, అంటే మానకుండా కూడుకోవటం వలన ఏమైందంటే, మీరు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఒక అవకాశం కుదిరిద్ది నాయన అని చెప్పేసి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి ఈ కార్యక్రమాలన్నీ మనం ఎలా చేయగలము అని మనం చూడగలిగితే, ఒకసారి మళ్ళీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, తిరిగి మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని చూడగలిగితే, దేవుని పిల్లారా, మీరు దేవుని ఆలయమై ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, అరే నాయన, అసలు మీరెవరో తెలుసా? సమాజంగా మీరు ఎందుకు కూడుకోవాలో తెలుసా? మీరెందుకు మానకూడదో నీకు తెలుసా? మీరు దేవుని ఆలయాలై ఉన్నారు. అంటే భూమి మీద ఉన్న
ప్రజలందరం కూడా మనం ఏంటంటే దేవునికంట ఆలయాలమంట దేవుని పిల్లరా. అంటే ఈ ఆలయాలన్నీ కలిపి దేవుని పిల్లలారా ఒక చాటు కూర్చుంటే మనం కూడా చూడగలిగితే దేవుని పిల్లరా, మందిరంలో అనేక రకమైన వస్తువులు ఉంటాయి, చాలా రకాల వస్తువులు ఉంటాయి. ఈ చాలా రకాల వస్తువులు దేవుని పిల్లరా, అన్ని వస్తువులు ఒక్కదానికే పనికిరావు. అంటే ఒక్కొక్క వస్తువుది ఒక్కొక్క పని దేవుని పిల్లరా. ఒక్కొక్క వస్తువుది ఒక్కొక్క పని. మైక్ ఉంది, మాట్లాడే పని. అలాగే అక్కడ టేజీ ఉంది, మన చేతులు పట్టుకోరు, మాట్లాడడానికి కుదురుద్ది. కుర్చీలు ఉన్నాయి, కూర్చోవడానికి కుదురుద్ది. అంటే ఎన్ని వస్తువులు మందిరంలో ఉన్నప్పటికీ దేవుని పిల్లారా, ఆ వస్తువులన్నిటి పని ఒక్కటి కాదు, ఒక్కొక్క పని. అలాగనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, మీరు సంఘంగా కూడటం మానుకుంటున్నట్టు నేను వింటున్నాను, మానకండి అయ్యా. మీరు మానకుండా ఉంటే మీలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లక్షణం ఉంది. ఆ ఒక్కొక్క లక్షణాలు కలిగిన మీరందరూ కూడా ఒక్కసాట సమకూర్తే ఏమైపోద్దంటే, నా పని బాగా జరిగిద్ది నాయన, మీ అందరిని బట్టి నాకు సంతోషం కలిగిద్ది అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ శరీరములు ఏమైపోయిద్దంట, మీరు దేవుని ఆలయాలు. అంటే మనందరం కూడా దేవుని ఆలయాలై ఉన్నాము. మనందరం కూడా దేవుని ఆలయాలం అయి ఉండి దేవుని ఆత్మ మనలో ఉంది. అంటే దేవుని ఆత్మ మనలో ఉండి దేవునికి ఆలయంగా మారిన మనము అంట ఒక సమాజంగా కూడాలి. అంటే దేవుని ఆత్మ నాలో ఉండి నేను ఒక సమాజంలో ఒక వ్యక్తిగా కూడుకోవాలా. నీవు ఒక సమాజంలో ఒక వ్యక్తిగా కూడుకోవాలి. ఎందుకు? నీవు దేవుని ఆలయముగా మారిపోయావు, నేను దేవుని ఆలయంగా మారిపోయాము. అలాగనే భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని ఆత్మ మనలో ఉంది కనుక దేవుని ఆలయాలుగా మారిపోయి ఒక సమాజముగా కూడుకోవాలా. ఈ సమాజంగా కూడుకోవటం వల్ల ఏంటి దేవునికి ప్రయోజనము అని మనం చూడగలిగితే, మనకు ప్రయోజనం ఏంటి అని మనం చూడగలిగితే, దేవుడ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లక్షణం. ఒకళ్ళు ప్రేమ చూపగలరు, ఒకళ్ళు సత్కార్యం చేయగలరు, ఒకళ్ళు హెచ్చరించగలరు, ఒకళ్ళు చేయి చాపగలరు, ఒకళ్ళు వండగలరు. అంటే దేవాలయాలుగా ఉన్న మనందరం కూడా ఒక సంఘంగా కూడటం వలన ఏమైపోయిందంటే ఆ కార్యక్రమం అంతా కూడా మంచిగా జరుగుతుంది. అలా జరగటం వలన దేవునికి సంతోషం కలిగిద్ది అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. అంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తే మనము దేవుని ఆలయాలుగా మారి దేవుడి సన్నిధానంలో కూర్చొని ఒక సమాజంగా మనం కూర్చొని మీరేం చేయాలంటే అనేక పనులు చేయడానికి కుదిరిద్ది నాయన అని చెప్తున్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లారా, ఒక అతనంట మందిరం కడదామనుకున్నాడంట. ఎవరతను అని చూడగలిగితే ఆయన ఎవరంటే దావీదు గారు. దేవుని పిల్లారా, మందిరం కట్టాలనుకుంటే దేవుడు ఇష్టపడ్డా ఏంటి? దేవుని పిల్లారా, నూతన నిబంధన వచ్చేతలికి దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు. మనలో నివసించి మన శరీరాన్ని ఆలయాలుగా మార్చుకొని ఈ ఆలయాలన్నీ కూడా సమాజముగా కూడి ఆయన సేవ జరిగించాలని నూతన నిబంధనలో కోరుకుంటున్న దేవుడు పాత నిబంధనలో దేవుని పిల్లారా మన ఇలా ఇశ్రాయేలు మధ్యన నివసించాలనుకున్నాడంట. దేవుడు నివసించాలనుకున్న దేవుడు ఒకసారి మనం చూడగలిగితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము దేవుని పిల్లారా మనందరికీ తెలుసు. ఎవరు? దావీదు గారు. గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారిని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజుగా మార్చాడు. రాజుగా మార్చినాక ఐగుప్తీలో ఇశ్రాయేలుతో బయలుదేరిన దేవుడు డేరాల్లోను దేవుని పిల్లారా గుడారాల్లోను నివాస స్థలముగా చేసుకొని ఆరాధిస్తూ దేవుడు మందసాన్ని 10 ఆజ్ఞల పలకలు మోసుకొని వస్తున్నారు. ఇశ్రాయేలు మోసుకొస్తున్న కాలంలో ఎప్పుడైతే దావీదు ఇశ్రాయేలుకు రాజుగా మార్చబడిందో ఆ మరుక్షణం దావీదు ఒక నగరం కట్టించి, అలాగనే ఐగుప్తులోంచి బయలుదేరిన ప్రజలు కూడా ఒక ఎవరికారు ఈ సొంత గృహాలు కట్టించుకొని ఆ గృహాల్లో ఉన్న కాలంలో దేవుని పిల్లరా దేవునికి మరి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంది? నేను దేవదారు మానులతో కట్టిన ఇంటిలో నేను నివసిస్తున్నాను, దేవుడు గుడారంలో ఉంటే బాగోదని చెప్పేసి దావీదుకు సొంతగా ఒక ఆలోచన తీసుకున్నాడు. తన ఆలోచన దేవుని పిల్లారు, దేవుని ఆలోచన మాత్రం ఇది కాదు. ఎందుకంటే దేవుడికి కూడా దేవదారు మానులతో ఒక మంచి మందిరం కట్టించేసేయాలి, అసలు అనవసరం, నేను ఇక్కడ ఉంటే వేంది, ఆయన డేరాలు ఉండడంలో ఉంటే అలా కుదరదని చెప్పేసి
ఒక ఆలోచన చేశాడు దేవుడు. కానీ ఎవరు? దావీదు. కానీ దేవుడు గుడారాల్లోనే ఇశ్రాయేలు మధ్యన నివసించాలనుకుంటున్నాడు ఆయన. కానీ దావీదు మాత్రం ఒక ఖరీదైన భావంతులు దేవుణ్ణి పెట్టాలని చెప్పేసి దావీదు అనుకున్నాడు. అప్పుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదు అనుకున్నప్పుడు ఒక ప్రవక్తను పిలవనంపి నాతాను ప్రవక్తని, ఏమి లేదు నేనేం చేస్తాను, దేవదారమాలతో ఒక మందిరం కట్టించేద్దాం అనుకుంటున్నాను అన్నాక ఆ ప్రవక్త కూడా ఏమన్నాడు, మంచిదేనాయన నువ్వు అనుకున్నది, నీకు తోచింది నువ్వు చేసేసే, ఏం పర్వాలే కట్టించేసే అన్నాడు. కానీ దేవుడు రాత్రి కాలం ముందు నాతాను ప్రవక్తకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? 7:4 మనం చూడగలిగితే 2 సమూయేలు గ్రంథం 7:4 మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరం అసలు నువ్వు కట్టిస్తావా? ఏమండి, ఇంకా కింద భాగాలకు వచ్చే తలికి నీవు నాకు మందిరం కట్టిస్తావా? నేనేమన్నా నిన్ను అడిగానా? నీవు గొర్రెల దొడ్డిలో ఉండి నేను తీసుకొచ్చి నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా మారిస్తే నీవు నాకు మందిరం కట్టిస్తావా? నేను నిన్ను అడిగానని చెప్పేసి ఆ కింద మాటల్లో మాట్లాడుకుంటూ వచ్చి చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి పోయినప్పుడు 12వ వచనం దేవుని పిల్లరా మనం చూడగలిగితే, నీ దినములు సంపూర్ణ, అదే 7:2 సమూయేలు గ్రంథం 7:12 వచనంలో చెప్తున్నాడు. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీ పితరుల యొద్దకు నువ్వు నిద్రించి నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడ్డప్పుడు నీ గర్భంలోంచి ఒక వ్యక్తి వస్తాడులే, అక్కడికి ఆయనకు నేను చెప్తా ఎక్కడ కట్టాలో మందిరం, ఏ పోలికల్లో ఉండాలో, అది ఎంతో ఏంటి అని చెప్పేసి నేను అతనికి చెప్పుతాను, అతను కడతాడులే, నువ్వు నాకేం కట్టొద్దని చెప్పేసి దేవుని పిల్లారా దేవుని మందిరం కట్టడానికి దావీదు చేత దేవుని మందిరం కట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడాల. ఆయన గర్భంలో ఉంచే వ్యక్తి చేత నేను కట్టించుకుంటానని చెప్పేసి దావీదుతో ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, రాజు అయినప్పటికీ దేవుని పిల్లరా తను నిర్ణయించుకున్న ఒక నిర్ణయాన్ని కూడా ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడు. దేవుని పిల్లరా అంటే కట్టాలని ఒక ఆలోచన తన మనసులోంచి తను తీసేసుకున్నాడు. దేవుని పిల్లరా కానీ ఇవాళ చాలామంది మందిరాలు కట్టే విషయంలో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లరా సువార్థికులుగా ఉండటం ఎప్పుడు తప్పు లేదు. దేవుని పిల్లరా సువార్థికులుగా ఉండటం ఎప్పుడు తప్పు లేదు, సువార్త ప్రకటించడం తప్పు లేదు. కానీ మందిరాలు కట్టే విషయంకి వచ్చే తల్లికి దేవుని పిల్లరా దేవుని దర్శనం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా మన మందిరం ఎక్కడ కూడా కట్టగలదు. దేవుని పిల్లరా అలాగని కడితే మాత్రము మనము కూడా చాలా ప్రమాదాలకి గురవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే దేవునికి ఆలయంగా మనం మారిపోవాలి. దేవుని పిల్లలు అంటే పాత నిబంధన ప్రకారము దేవుడు మందిరాల్లో నివసించేవాడు కానీ హృదయంలోని మనిషిలో నివసించడం తక్కువ. దేవుని పిల్లరా నూతన నిబంధనకు వచ్చే తలికి మన శరీరాలే దేవుని ఆలయముగా మార్చుకొని ఈ ఆలయాలన్నీ కలిసి ఒక ప్రదేశంలో కూర్చొని దేవుని మహిమపరచాల, ఘనపరచాల, ఆరాధించబడాల. వారి ద్వారా ఇదిగో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దేవుడు నమ్ముకొని సంఘంలో చేర్చబడాలనేది దేవుని సంకల్పం. దేవుని పిల్లరా కనుక దేవునికి మనం ముందు ఆలయముగా మారి పరిశుద్ధాత్మకు మన హృదయంలో కానీ మన శరీరంలో కానీ మన స్థలమీయగలిగితే దేవుని పిల్లారా ఈ ఆలయాలన్నీ కలిసి దేవుని ఆరాధించడానికి దేవుని పిల్లారా ఒక దర్శనము ద్వారా దేవుడు లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా పలానా స్టార్ట్ అయితే ఇదిగో నాయన మీరు కలిసి ఇలా పెట్టుకొని మందిరం దేవుని సువార్త కొనసాగిస్తే బాగుంటుందని దేవుడు ఆలోచన చొప్పున మనకు ఒక కబురు వస్తుంది లేదా మనకు ఒక దర్శనం ఉంటుంది. దేవుని పిల్లరారా ఆ దర్శనం ద్వారా కానీ మనం వెళ్ళి దేవుని మందిరం అక్కడ నిర్మాణం చేసి దేవుని పిల్లరా అక్కడ సువార్త ప్రకటన అనేది మొదలు పెడితే అనేక మంది దేవుని పిల్లరారా అక్కడికి చేర్చబడతారు. అంటే దేవుని సంకల్పంలో ఉన్న వారందరూ అక్కడికి చేర్చబడతారు. దేవుని పిల్లరా మనకు అలా దర్శనం లేకుండా అటు దేవుని ఆలోచన లేకుండా దావీదులాగా ఒక నిర్ణయం అనేది తీసుకొని
దావీదుకు ఆ రోజు దేవుని పిల్లలు ఒక ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు తన అనుకున్నదంతా కూడా ఏం చేశాడంటే తాను పక్కన పెట్టేశాడు. అంటే తన ఆలోచన పక్కన పెట్టి దేవుని మాటకు లోబడ్డాడు గనుక నీ గర్భంలోంచి వచ్చే నీ కుమారుడు ద్వారా నేను మందిరం కట్టించుకుంటానని చెప్పేసి అవాళ దావీదు సైడ్ అయిపోయాడు. దేవుని పిల్లరా, ఈరోజు మనకు కూడా దేవుని పిల్లరా సువార్త ఎంత చెప్పినా తప్పు లేదు, కానీ మందిరం కట్టే విషయంలో మాత్రం మనకు ఒక దర్శనం అనేది లేకుండా మందిరాలు కానీ మనం నిర్మిస్తే దేవుని పిల్లరా ఆ మందిరాలు దేవుని కోపానికి గురయ్యి నిర్మూలమయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనము మొట్టమొదటిగా దేవునికి ఆలయముగా మారి పరిశుద్ధాత్మకు మనలో అవకాశం ఇచ్చి సువార్త ప్రకటనలో మనకుంటే ఆయనే ఒక దర్శనం ద్వారా పలానా చాటు నాకు మందిరం కట్టండి అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు అలా వెళ్ళి కట్టి ఆయన నామ మహిమ ఘనత ప్రపంచానికి తెలియచేసేవారిగా మనందరం ఉండునట్లు అట్టి కృప ధన్యత క్రీస్తును నమ్మి మరి క్రీస్తు సువార్తను చేత పట్టుకొని ప్రయాస పడే వారందరికీ కలుగునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, నిన్ను ఎరుగని వారైతే తండ్రి వారికి నచ్చిన స్థలాలు ఏర్పాటు చేసుకొని వారికి నచ్చినట్టు తండ్రి గుడులు కట్టుకొని వారికి నచ్చినట్టు ఆరాధించుకుంటుంటారు నాయనా. మేమైతే నా తండ్రి నీ దర్శనం లేకుండా నీ సంకల్పం లేకుండా నాయనా నీ పిల్లలు ఎవరు కూడా పోయి తండ్రి సొంత నిర్ణయాలతో ఎక్కడ మందిరాలు కట్టక ముందు మా శరీరాలనే నీకు దేవాలయంగా మార్చి ఆ దేవాలయంలో నువ్వు నివసిస్తూ దేవాలయాలుగా మరి కట్టబడ్డ మేమందరం కూడా ఒక చాటు కూర్చొని నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ నీ సువార్తను బయటికి తీసుకువెళ్తున్నప్పుడు తండ్రి నువ్వెక్కడైతే దర్శనాల ద్వారా కట్టమని మాకు ఆజ్ఞాపిస్తావో ఆ ప్రాంతాలకు వెళ్ళి నీ మందిర నిర్మాణాలు జరిగించి నశించిపోతున్న ఆత్మలను రక్షించేవారిగా మేమందరం ఉండునట్లు అట్టి ధన్యత కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.